గాయ్స్ ఈరోజు గోధుమ పిండితో బాదుషాని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్, ఇది ఆప్షనల్, లేదా మీరు గీ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం గోధుమ పిండిని వాటర్ వేసుకుంటే ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. మంచిగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం షుగర్ పాకం కోసం 1 కప్పు షుగర్ అండ్ 1 కప్ వాటర్ తీసుకోవాలి. అది మంచిగా మరిగిన తర్వాత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత ఇలాచీ వేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మనం చేసుకున్నవి అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఫ్రై చేసుకున్నవి తీసుకొని వేడిగా ఉన్న పాకంలో వేసుకొని కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు కప్పు పెట్టుకొని పక్కన పెడితే మన టేస్టీ బాదుషా రెడీ అయిపోతుంది.